వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయ వేదికగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జగన్ షర్మిలను కలిపేందుకు తల్లి విజయమ్మ ప్రయత్నం చేశారు. ఈ వేడుకల్లో ఇద్దరూ వచ్చారు, కానీ ఈ గొడవలు పక్కన పెట్టి కలిసిపోవాలి అంటూ విజయమ్మ సూచించినట్లుగా తెలుస్తోంది. విజయమ్మ సూచనను జగన్ తిరస్కరించారు. కొద్ది రోజులుగా జగన్ను షర్మిల టార్గెట్ చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఆస్తుల విషయమై జగన్ షర్మిల మధ్య వరుస వివాదాలు, ఆ తర్వాత షర్మిల వైసీపీ నుంచి బయటికి రావడం, తర్వాత కాంగ్రెస్లోకి తెలంగాణ కాంగ్రెస్కి రావడం, అక్కడి నుంచి ఏపీ కాంగ్రెస్కి వెళ్ళడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ నేపథ్యంలో విజయమ్మ వారిద్దరిని కొంత దగ్గర చేసే ప్రయత్నం చేయడం, మళ్ళీ కలిసిపోవాలని సూచించిన నేపథ్యంలో వైఎస్ జగన్ ఆ విషయాన్ని తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. ఈరోజు వైఎస్ జయంతి వేడుకల్లో ఇద్దరు పాల్గొన్నారు. ఓవైపు షర్మిల, మరోవైపు జగన్, విజయమ్మ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అక్కడికి అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ పుష్పమాలలు వేసి పుష్పగుచ్చాలు ఉంచి ఆయనకు నివాళులు అర్పించారు, ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా జగన్కి షర్మిలకి మధ్య విజయమ్మ పాపం చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఆవిడ కొంత నలిగిపోతూనే ఉన్నారు మానసికంగా. కుటుంబంలో ఇన్ని కలహాలను ఈ వయసులో ఇంత చూసిన తర్వాత ఖచ్చితంగా జీర్ణించుకోవడం అంత సాధారణమైన విషయం కాదు. భర్త మరణించాడు, మరోవైపు కొడుకు కూతురు ఈ రకంగా గొడవలు పడుతూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా ఒకరికి ఒకరు శత్రువుల్లాగా మారిపోయి ఇంత దారుణమైన పరిస్థితుల్లో కుటుంబం ఉండడాన్ని విజయమ్మ అంత సాధారణంగా యాక్సెప్ట్ చేయలేరు. ఖచ్చితంగా ఆ వయసులో ఇంత చూసిన తర్వాత సొంత పిల్లలే, కొడుకు కూతురే ఇంత దారుణంగా గొడవలు పడ్డాన్ని ఒక పొలిటికల్ రైవలరీ లాగా మారిపోయి ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ విషయాలను బయటకు చెప్పుకుంటూ బజార్కి ఎక్కడాన్ని కొంత ఇబ్బందికర పరిస్థితిలోనే విజయమ్మ ఉన్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కొంత ప్రయత్నం చేస్తున్నారు. అడపాదడప ఎవరిని డైరెక్ట్గా విజయమ్మ ఎప్పుడూ విమర్శించలేదు. ఇటు జగన్ని తప్పని చెప్పలేదు, షర్మిలాది తప్పని చెప్పలేదు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇద్దరికి అవసరాన్ని బట్టి ఒక్కొక్కరికి సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నారు. షర్మిలకు అవసరమైనప్పుడు షర్మిలకు సపోర్ట్ చేస్తున్నారు. జగన్తో ఈ మధ్య కొంత ఈ ఎన్నికల తర్వాత నుంచి కూడా, ఎన్నికలకు ముందు నుంచి కూడా కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్న మాట కూడా మనం చూస్తూనే ఉన్నాం. కార్యక్రమాల్లో పాల్గొనడాలు లాంటివి ఇవన్నీ ఎక్కడ కనిపించడం లేదు. కానీ ఎక్కడికి పోతుందా మమకారం? ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఒక ప్రయత్నం చేశారు, కానీ అది కుదరనట్లుగా చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి కిషోర్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కిషోర్ మనతో ఉన్నారు. కిషోర్, డీటెయిల్స్ ఏంటి? అక్కడ విజయమ్మ ప్రయత్నించారని, కానీ జగన్ అందుకు ఒప్పుకోలేదంటూ కూడా తెలుస్తుంది. ఎవరెవరు వచ్చారు, అక్కడ అసలు ఏం జరిగింది ఈ విషయంలో? నందు, ఏదైతే ఇడుపులపాయ అంటే వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు జగన్ వచ్చిన నేపథ్యంలో ఒక రకంగా ఆసక్తికరమైనటువంటి పరిణామమే చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే గత కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్నటువంటి అన్నా చెల్లిని ఇద్దరిని కలిపేందుకు మరోసారి విజయమ్మ ప్రయత్నాలు చేశారంటూ కూడా అటు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అంటే ఒక రకంగా అటు వర్ధంతి కావచ్చు, జయంతి వేడుకల్లో కూడా వేరువేరుగా అటు షర్మిల కావచ్చు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరు కూడా వేరువేరుగా నివాళులు అర్పించడాన్ని ఒక రకంగా విజయమ్మ జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు కూడా తనకు రెండు కళ్ళ లాంటి వారు, రెండు కళ్ళు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇద్దరికి ఏమైనా కూడా తానే ఇబ్బంది పడతానని గత కొంతకాలంగా అటు తీవ్రంగా మనస్తాపానికి గురైన నేపథ్యం. అంటే ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అటు షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీని విలీనం చేసి ఏపీ పిసిసి చీఫ్గా వ్యవహరిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు రాజకీయంగా కూడా విమర్శలు చేసుకుంటున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా విజయమ్మ తన తల్లి మనసు చివుక్కుమంది. ఏదైతే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. అయితే ఒకసారిగా వీళ్ళిద్దరిని కలపాలనే ప్రయత్నం ఆమె జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా అటు ఇద్దరిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా షర్మిలాని ఇద్దరిని కూడా కలిపేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆ ప్రయత్నాలు ఎక్కడా కూడా అటు ఫలించినటువంటి సందర్భాలు ఎక్కడ లేవు. తాజాగా ఈరోజు ఇడుపులపాయ వేదికగా ఏదైతే తన తండ్రి జయంతి వేడుకల్లో ఇద్దరు కలిసి వస్తే బాగుంటున్నటువంటి భావన ఆమె వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు ఇద్దరితో కూడా మంతనాలు జరిపారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అటు ఇందుకు కొంత అక్కడక్కడ ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అంశాలు రాజకీయపరమైనటువంటి అంశాల నేపథ్యంలో అవి కాస్త
బెడిసి కొట్టాయనే చెప్పాలి. ఏదైతే షర్మిలాను కావచ్చు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు కూడా ఒకటైతే బాగుంటున్నటువంటి భావన ఆమె గతంలో కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే రాజకీయంగా ఇద్దరికి అక్కడ ప్రస్తుత పరిస్థితి రాజకీయ విమర్శలు చేసుకుంటున్న నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా వీరిద్దరిని కలిసి చూడాలన్నది ఆమె ఆకాంక్ష కూడా. ప్రధానంగా ఏదైతే ఏ తల్లైనా కోరుకునేది ఏంటంటే అటు అన్నా చెల్లి ఇద్దరు కలిసి ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అంటే అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వస్తాయి, ఆ తర్వాత కలిసిపోవడం సర్వసాధారణమే. అయితే ఆ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితే రావాలి, ఇలాంటి పరిస్థితే వస్తే బాగుంటుందన్నటువంటి భావన గత కొంతకాలంగా కూడా విజయం ఆశిస్తున్న పరిస్థితి. అది ఎక్కడ ఆ విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పుడు కూడా అవి ఎక్కడ కొంత అక్కడక్కడ బెడిసి కొట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు కొంత ఆసక్తికరమైన పరిణామాలే చోటు చేసుకునేటువంటి కూడా భావన అటు సీనియర్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, భవిష్యత్తులో ఇదే విధంగా అన్నా చెల్లెళ్ళ మధ్య సయోధ్య గురించేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తారా, అదేవిధంగా విజయమ్మ ఏదైతే కొంతకాలంగా తనకు ఆశ ఉంది, ఏదైతే ఇద్దరు అన్నా చెల్లెలు కలిస్తే బాగుంటున్నటువంటి భావన ఆమెలో ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా వారిద్దరిని కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు మరి ఇప్పుడు ప్రస్తుతం బెడిసికొట్టే రకంగా బెడిసికొట్టిన కారణంగా కూడా అయితే ఎంత బెడిసికొట్టినా కూడా విజయమ్మ మాత్రం ఇద్దరిని కలిపేందుకు మాత్రం తీవ్రమైనటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తారన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అందు రైట్ కిషోర్, అంటే అక్కడ చర్చ ఎలా ఉందంటే కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే పర్సనల్గా చూసినట్లయితే జగన్కి షర్మిలకి మధ్య కొంత గ్యాప్ ఉన్నమాట, ఈ పొలిటికల్గా కూడా కొంత నడుస్తున్నమాట మనం చూస్తూనే ఉన్నాం. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇవన్నీ కూడా షర్మిల మరోవైపు విజయమ్మ కొంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి పూర్తిగా సపోర్ట్ ఇవ్వలేక అలాగని ఎవరిని కాదనలేక ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే క్లోజ్ సర్కిల్స్లో పరిస్థితి ఎలా ఉంది కిషోర్ అసలు? అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మున్ముందేమైనా ఇవన్నీ సర్దుమణిగే అవకాశం ఉందని ఏమైనా క్లోజ్ సర్కిల్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా నందు, ఎందుకంటే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు వీరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నాయి. అయితే ఆ మనస్పర్ధలు ఉన్న నేపథ్యంలో కూడా వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బంధువులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వారికి సమీప బంధువులు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే వీరి మధ్య కేవలం కొన్ని చిన్నపాటి సమస్యలు ఏవైతే అవి కూర్చొని సర్దుబాటు చేసుకుంటే సమస్య పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఆ దిశగానే అలాంటి ప్రయత్నాలు చేయాలన్నటువంటి భావనతోనే గతంలో కూడా ఇదే విధంగా ప్రయత్నాలు కొనసాగించారు. అయితే ఆ ప్రయత్నాలు కొనసాగించినటువంటి నేపథ్యంలోనే మరోమారు ఈ విధంగా ప్రయత్నాలు కొనసాగించారు. ఆ ప్రయత్నాలు కొనసాగించిన నేపథ్యంలో కూడా అటు బంధువులు కావచ్చు, ఇతరత్ర వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరు కూడా అన్నా చెల్లెలు ఇద్దరు విడిపోవడాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఒక రకంగా కుటుంబ సభ్యుల్లో సర్వసాధారణంగా అన్నదమ్ముల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటిది అన్నా చెల్లి మధ్య చిన్న సమస్యలు అవన్నీ కూడా కూర్చుని సర్దుబాటు చేసుకుంటే పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు అవన్నీ కూడా ఎక్కడే కానీ విషయాలకు పోయే పరిస్థితి అటు జగన్ దగ్గర ఎప్పుడూ లేదు. ఎప్పటికి కూడా తన చెల్లి అంటే ఎంతో గౌరవం, ప్రేమ, ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి జగన్ అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా తెలుసుకోవాలి. అయితే కొంత చిన్న గ్యాప్లు వచ్చాయి. ఆ గ్యాప్ కారణంగానే ఇలాంటి పరిస్థితి దారితీసింది. అయితే ఈ గ్యాప్ను పూడ్చేందుకు అటు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే విజయమ్మ ప్రయత్నాలు కొనసాగుతుంది. అదేవిధంగా బంధువులు కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా వీరిద్దరిని ఒకటిగా చూడాలన్నదే వీరి ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగానే బంధువులు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే విజయమ్మ ఎప్పటికి కూడా ఇద్దరు కూడా రెండు కన్ను లాంటి వారు. ఒక కన్ను దెబ్బతింటే గిన మరో కన్నుకు ఇదవుతుంది. కాబట్టి ఆమె కూడా ఎప్పుడూ కూడా ఇద్దరిని కూడా ఎక్కడా కూడా నొప్పించినటువంటి సందర్భాలు లేవు. అటు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా షర్మిల పైన కూడా ఎక్కడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా ఇద్దరిని కూడా సమపాళ్లలో సమంగా, అంటే ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆమె జీర్ణించుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుందన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేస్తూ కూడా ఈరోజు చివరిగా ఒక ప్రయత్నం చేసింది. రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఎందుకంటే ఆస్తి వ్యవహారాలు చిన్న సమస్యలు అవన్నీ ఏ కుటుంబంలో అయినా సాధారణంగా అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కూర్చొని వాటిని పరిష్కరించుకోవచ్చా కానీ ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం లాంటి పరిణామాల నేపథ్యంలో కూడా అటు విజయమ్మకు కూడా కొంత మనసు చివుక్కుమంది. ఆ చివుక్కుమన్న నేపథ్యంలోనే ఆమె ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతాయి. ఖచ్చితంగా వీరిద్దరు కలుస్తారన్నటువంటి భావన పులివెందుల వాసుల్లో ప్రధానంగా వినిపిస్తూ పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. నందు రైట్, కార్యక్రమం ఎలా జరిగింది కిషోర్? అక్కడ అంత బాగా జరిగిందా? జగన్ వచ్చారు, షర్మిల వచ్చారు, ఈ రోజు ఉదయం నందు ఏదైతే ఈరోజు నిన్న సాయంత్రం ఆయన పులివెందులకు చేరుకున్నారు. పులివెందులకు చేరుకున్న అనంతరం కూడా అటు వైసీపీ శ్రేణులు కూడా